నువ్వు చేసి నాకే నచ్చలేదు గురు. మళ్ళీ నువ్వు షూట్ చేయాలని వెంటాడుతున్న ఇన్స్పెక్టర్ ఆపదలు చిక్కుకుంటే చావని వదిలేకుండా వాడిని కాపాడతావా? లేదు రాజా, అతను చావడానికి వీల్లేదు. ఏ అదే ఎందుకు అడుగుతున్నాను. అదంతే, సమయం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను. ఆ సమయం ఎప్పుడు వస్తుంది? వాళ్ళు బుల్లెట్లు మన గుండెల్లో దూసుకెళ్ళినప్పుడు వస్తుందా? నా ఇవాళైతే తప్పించుకున్నాడు కానీ ఎప్పుడప్పుడు ఆ బాస్టర్ని నేనే చంపేస్తాను. ఇంకోసారి వాడి గురించి అలా మాట్లాడితే నేను ఊరుకోను. ఓకే రాజా, ఇంతకాలం నీకు తెలియని విషయం ఒకటి ఉంది. వాడెవడో నీకు తెలుసా? నా తమ్ముడురా. వాట్? అవునరా, వాడు నా తోడ పుట్టినవాడు. వాడికి ఏమన్నా జరిగితే నేను భరించలేనురా. అవసరమైతే ఆ దేవుణ్ణి కూడా ఎదిరిస్తా. ఈ జిల్లా మొత్తం హత్యలు, దోపిడీలు, అత్యాచారాలతో దద్దరిల్లుతుంటే ఇక్కడ కూర్చుని మీరేం చేస్తున్నారమ్మా? మీరు చేయాల్సింది ఏసీ గదిలో కూర్చోవడం కాదు, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి. అయినా మీరెందుకు వెళ్తారు? ప్రజల పాలిట పిన్నిధి లాంటి ఈ ప్రజాబంధు మీద హత్యా ప్రయత్నం జరిగితే మీరేం చేస్తున్నట్టు? 50 లక్షల బ్యాంకు సొమ్ము పట్టపగలు నడి రోడ్లో ఎవడో దొంగ వేసవ దోచేస్తే ఏం చేయగలిగారు? అసలు మీరు డ్యూటీ చేస్తున్నారా లేక నిద్రపోతున్నారా? సార్, ఇట్ ఇస్ టూ మచ్. మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఏమిటి మీరు చేస్తున్న డ్యూటీ? నేను 36 సార్లు టెలిఫోన్ చేస్తే ఆ విషయం గురించి మీరేమైనా పట్టించుకున్నారా? ఇదేనా మీ డ్యూటీ? ఎవరి కోసం మీరు ఫోన్ చేసింది? ఈ ప్రజాబంధు కోసమేగా. ప్రజల కోసం గద్దెనెక్కిన మీకు తెలీదా? ప్రజలంటే ఒక ప్రజాబంధువే కాదని. నిన్న రాత్రి గవర్నర్పేటలో 300 ఇళ్లు దగ్ధమైనప్పుడు ఏమైందండి మీ ప్రజాసేవ? సామూహిక మానభంగానికి గురైన సీతని ఇంతవరకు మీరు పరామర్శించలేదే? అదేనా మీ ప్రజాసేవ? మీ రాజకీయ నాయకులు సృష్టించిన కుల పార్టీలకు ప్రజల రక్తం నడి బజార్లో వరదలా పారుతున్నప్పుడు ఏమైందండి మీ ప్రజాసేవ? ఏ వాళ్ళంతా ప్రజలు కాదా? మీకు ప్రజాబంధువే తప్ప ఆ అభాగ్యులు ఎవరూ కనిపించడం లేదా? వాళ్ళకి రక్షణ కల్పించవలసిన అవసరం మీకు లేదా? కానీ ఇవన్నీ మాకు సమస్యలేనండి. అందరికీ మేము న్యాయం చేయాలి. ఒక్కటి గుర్తుంచుకోండి, మీరంటున్న ఈ ప్రజాబంధువు ఎంత ముఖ్యమో మాకు ప్రజలు కూడా అంతే ముఖ్యం. ఏంటమ్మో పెట్ట కొంచెం కూత కనవన్నట్టు నిన్నగాక మొన్నొచ్చి మాకే ఎదురు చెప్తున్నావే? పెద్ద చిన్న సమస్య కాదండి ఇక్కడ కావాల్సింది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ గురించి మాకు చెప్తున్నావా? ఇదిగో కలెక్టర్ అమ్మా, అసలు నీ రెస్పాన్సిబిలిటీ ఏంటో నీకు తెలుసా? ఎస్, ఐ నో వెరీ వెల్. నా కర్తవ్యం ఏమిటో నాకు బాగా తెలుసు. నా వృత్తిలో ఉత్తమ శిక్షణ పొందిన సిపాయి నేను. దాని గురించి అక్షరం ఒక్క తెలియని నువ్వు చెప్తే వినేంత నీచమైన స్థితిలో నేను లేను. ప్లీజ్ కైండ్లీ అలౌ మీ టు డూ మై వర్క్. చూడండి ఎస్పీ గారు, ప్రజాబంధువు కావాల్సిన రక్షణ ఏర్పాట్లని తక్షణం ఏర్పాటు చేయండి. నాట్ ఓన్లీ డిఫెన్స్ బట్ బియాండ్ ద ఆఫెన్స్ ఆల్సో. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, వినయ్ కి సంబంధించిన పూర్తి వివరాలు నాకు వెంటనే కావాలి. అతను ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి.